ఇంకొక మాట, ముస్లింలను తరిమేస్తారు, హిందూ రాజ్యంగా చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ దీని వెనుక కృషి చేస్తున్నది, ముస్లింలను మోడీ పట్టించుకుంటలేడు, హిందూ రాజ్యంగా చేసేటువంటి కుట్ర ఒకటి ఆర్ఎస్ఎస్ చేస్తుంది, దాన్ని మోడీ అమలు చేస్తున్నాడు, అందుకే 400 సీట్లు అడుగుతున్నారు, 272 సీట్లు వస్తే చాలుగా అంటున్నారు. ఒకటి అదే కదా వాళ్ళ ఎజెండా, అదే కదా. 400 సీట్లు ఎక్కడ టచ్ అవుతాయో మా ముందుకెళ్ళి కోల్పోతాం అనే భయంతో చేసే ఇది దుష్ప్రచారం. ఇందులో ఎలాంటి నమ్మకం లేదు, ఎలాంటి నిజం లేదు. 100% బీజేపీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుంది, ఇంకా రిజర్వేషన్ పెంచుతుంది. ఈరోజు నీట్లో బీసీలకు, సైనిక్ స్కూల్స్లో బీసీలకు, కేంద్రీయ విద్యాలయ బీసీలకు కొత్తగా మోడీ గారు వచ్చాక పెట్టారు. మరి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్కు నేను ఎంపీగా ఉన్నప్పుడు మోడీ గారిని 7 సార్లు కలిశాను. మరి రాజ్యాంగ హోదా కల్పించారు. అదే మా అగ్రకుల పేదలకు ఇదివరకు ఎవరు పట్టించుకోలేదు. మరి వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించింది ఎవరు? మోడీ గారు. సో వారి రిజర్వేషన్కు కట్టుబడకుంటే ఇవన్నీ చేయడు కదా. అందువరకు ఇంకోటి నిజంగా ఏమైనా చేయాలనుకుంటే మనం 303 ఉండనే ఉండే, 2/3 మెజార్టీ. కానీ అలాంటి ఆలోచన ఈ సమంత లేదు. ఇది కేవలం ప్రజలు నమ్మొద్దు. కాంగ్రెస్ బొందబెట్టడానికి రెడీగా ఉండాలి. తెలంగాణలో ఆఖరికి రేవంత్ రెడ్డి గారు ఉత్తర కుమారుడిగా మారబోతున్నారు.